ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుడు పిలిచిన పిలుపుకి తగినట్లుగా క్రైస్తవ్యాన్ని మంచి సాక్ష్యంతో మనం నడిపిస్తున్నామా? అర్థమైందన్న మాట? అర్థమైందా? దేవుని మహిమ కొరకు నిజంగా మనం ఆయన ఇచ్చిన దర్శనంతో మనం ఈ సేవ చేస్తున్నామా? ఎందుకంటే నా మాట కొంచెం రాడికల్ మాటలా ఉంటాయి. కారణం, కోరుకొండలో నేను వాస్తవ్యుడిని అయినప్పటికీ కూడా నాకు ఎక్కువ పరిచయం ఏజెన్సీలో సీలేరు అంటే ఒరిస్సా ప్రాంతంలో నేను పరిచర్య ఉంది. దగ్గర 25-30 సంవత్సరాలు నాకు స్నేహితుల మధ్యన పరిచర్య మూలని నా మాటలు కూడా అలాగే ఉంటాయి. ఈరోజు మనం వాక్యాలు చెప్పంటే బల్లలు ఇరిగిపోయేటట్టుగా మైకులు బద్దలాసిపోయినట్టుగా చెప్తాం. మన దగ్గర గురించి మనం చూసుకుంటే అవతరోడు కూడా నాకెందుకు లేదు. ఆనందబాబు గారు చెప్పారు నిన్నే కాకినాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎంతమందికి వచ్చిందండి పౌరుషం? నేను అనుకుంటాను బహుశా మెసేజ్ 1,00,000 మందికి వెళ్ళి ఉంటే క్రైస్తవులకి 90,000 మంది డిలీట్ చేసేసి ఉంటారు. ఒకే ఒక్కడు స్పందించినాడు అంటే హనీ జాన్సన్ ఒక్కడే స్పందించాడు. రీల్స్ చేస్తాం, సెల్ఫీలు పెడతాం, అక్కడికి వెళ్ళక్కర్లే. మీరు తణుకులో ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు. ఒక్కసారి దానికి నేను ఖండిస్తున్నాను అంటే క్రైస్తవ్యం ఈరోజు ఎందుకు నశించిపోతుంది, సిఆర్పిఎఫ్ ఎందుకు ప్రారంభించామంటే ఏదో దీని ద్వారా పదవులు, ఆస్తులు, ఐశ్వర్యాలు, పేరు, ప్రతిష్టలు సంపాదించాలని కాదు. సాధ్యమైనంత మట్టుకు మాకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టో లేకపోతే ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టో క్రైస్తవ్యాన్ని కాపాడాలి. 2-3 నిమిషాలు ఆలస్యమైనా దయచేసి సహకరించండి. కారణం ఏంటంటే నేను ఎందుకు చివరిగా మాట్లాడుతున్నానంటే కొన్ని విషయాలు ఈరోజు మనకు తెలియాలి. మనం అనుకోవచ్చు ఇంతే మంది ఉన్నాం కదండి మేము ఏం చేస్తామని. సిఆర్పిఎఫ్ ప్రారంభించిన ముగ్గురే. కనీసం ప్రసన్న కుమార్ గారి దగ్గరికి వెళ్ళక మునుపు ఆయన అన్నట్టుగా ఒక టీ స్టాల్లో దీని రూపకల్పన జరిగింది. ఈరోజు ఇండియాలో చాలా ప్రాంతాలు, ఛత్తీస్గఢ్ కానీ, బాంబే కానీ, కర్ణాటక, 9 రాష్ట్రాలు. ఆ రోజు ముగ్గురు కూడా మేమేం చేస్తాం, మా వల్ల ఏమవుతుంది అనుకుంటే ఈరోజు 9 రాష్ట్రాల్లోకి పరిచర్య వెళ్ళదు. ఇంపాసిబుల్ నేనైతే అంటాను. కానీ చేద్దాం, ఎంతో కొంత చూద్దాం, ఎలాగోలాగా జరిగిద్దాం అని మేము ప్రారంభించేటప్పటికి ప్రసన్న కుమార్ గారు మాకు జత అయ్యాడు, ఆనందబాబు గారు మాకు కలిశాడు, ఎస్ఐ గారు చెయ్యి కలిపాడు, శేఖర్ బాబు గారు చెయ్యి కలిపారు, మన విజయ్ కుమార్ గారు వైజాగ్ నుంచి, ఐజాక్ గారు, ఇలాగా ఒక్కొక్కరు కలిసేటప్పటికి ఇది విస్తరించడం ప్రారంభించింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఈ మధ్యన డొంకరాయ్ అనే ప్రాంతం వెళ్తే రాజమండ్రికి 200 కిలోమీటర్ల దూరం ఒరిస్సా బోర్డర్లో ఉన్నటువంటి ప్రాంతం అది. మారేడుమిల్లి దాటిన తర్వాత దగ్గర ఒక 50 కిలోమీటర్ల వరకు కూడా కనీసం వాటర్ బాటిల్ కూడా దొరకనటువంటి భయంకరమైనటువంటి అడవుల్లో వెళ్ళాలి. రాత్రులు వెళ్తే పులులు, ఎలుగుబంట్లు ఒక్కొక్కసారి మనుషుల మీద అటాక్ చేసేటటువంటి ప్రాంతం అది. అబ్రహ్మయ్య గారు వచ్చారు, బాలప్రసాద్ గారు, శేఖర్ గారు, కొంతమంది వచ్చారు అక్కడ. నేను మొన్న ఇంచుమించుగా 2-3 నెలలు అయింది వెళ్ళి అక్కడికి. ఇక్కడ కొంచెం పరిచర్యలో బిజీగా ఉండి వెళ్ళి వస్తుంటే దారి పక్కన ఉన్నటువంటి 4 గుడిసెలకు ఒక రామాలయం కనపడుతుందండి. దారి పక్కన ఉన్న 4 కొంపలకి ఒక రామాలయం కన్స్ట్రక్షన్ అవుతుంది. 20 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నప్పుడు కనీసం అక్కడ క్రైస్తవులు తప్ప వేరే దేవుడు కానీ వేరే గుళ్ళు కానీ లేనటువంటి ప్రాంతం. కొండరెడ్లు, ఒడియా ట్రైబ్స్ ఉన్నటువంటి ప్రాంతం అది. సీలేరు మొదలుకొని మోతుగూడెం వరకు కూడా సుమారుగా 22 గ్రామాలు ఉంటాయి. 22 గ్రామాల్లో మహా అయితే లెక్క పెడితే 4-5 టెంపుల్స్ తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళు. కానీ ఈరోజు ఆ గ్రామాల్లో సంఘాలు లేవు, చర్చిలు లేవు, కానీ ఊరుకు 4 ఇళ్ళు. గుడాలు అంటే చాలా మంది తెలుసుంటాయి. 4 కొంపలు ఉంటే ఒక గుడం.
4 కొంపలున్న చోట కూడా సుమారుగా 5 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి రామాలయాలు కట్టబడుతున్నాయి. నేను అడిగాను ఒక చోట ఆగి, ఎరా మీకు ఏం పోయే కాలం వచ్చింది, ఇంత ఇది కడుతున్నాను, 4 కొంపలే కదరా, మొత్తం 5 కలిపి చోటకి వెళ్ళొచ్చు అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక నినాదం తీసుకుని ఒక్క కొంప ఉన్నా సరే రామాలయం కట్టాలని చెప్పి ఫండ్స్ రిలీజ్ చేసి మొత్తం అన్ని ఒకటే స్టైల్లో కడుతున్నారు. రోషం గల దేవుడు అని ప్రసంగాలు చేస్తాం. ఎక్కడుంది రోషం? సువార్త చేసేస్తున్నాం, డబ్బాలు కొట్టుకుంటున్నాం, చేస్తున్నావా? కారణం ఏంటో చెప్పనండి, మనకు ఐక్యత లేదు. నేను అంటాను, అబ్రహ్మయ్య గారికి తెలిసిన మాటలు, నా ప్రవర్తన, నా చేతలు అలాగ ఉంటాయి. సేవకుడు అనేవాడు రోషం కలిగినటువంటి వాడిగా ఉండాలి. కానీ ఈరోజు సేవకుడు దేహి అనేటట్టుగా ఉన్నాడు. మనసులు గాయపడినా నాకు నష్టమే లేదు. బాలప్రసాద్ గారికి నాకు అంటే నేను లోపలికి వెళ్ళను, కానీ కలిసి ప్రయాణం చేసిన ఈ 2 సంవత్సరాలు నేను దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే కొన్ని మనస్పర్ధలు, కొన్ని పరిస్థితులు ఏదేమైనప్పటికీ దేవుడు మళ్ళా కలిపాడు. అప్పుడు నేను అలా మాట్లాడాను, ఇప్పుడు అలా మాట్లాడుతాను. ఆయన నేను మాట్లాడిన తర్వాత అడగమన్నాడు. ఎప్పుడు నేను అలాగే మాట్లాడతాను. ఈరోజు సేవకుడు మీటింగ్ వెళ్తే భోజనం పెడతావా, 50 ఇస్తావా? నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టి నేను 10 మందిని తీసుకొస్తానన్నా అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి. నేను ఇప్పుడు మేము సన్మానం చేస్తాను. ఇక్కడ ఫస్ట్ మనం అడిగేది ఏంటంటే, ఏమన్నా ఇస్తారా బ్రదర్? బ్యాగ్ ఇస్తారా? బట్టలు పెడతారా? క్రిస్మస్కి ఛార్జెస్ ఇస్తారా? బిర్యానీ వండుతున్నారా? నేను అంటాను, నా సేవ పిలుపు అందరూ నాలాగా ఉండాలని నేను కోరుకోను, కానీ నన్ను పిలిచిన దేవుడు రోషం కలిగిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి వాడు, నా అవసరత తెలిసినవాడు, నాకు కావలిస్తే అడగమన్నవాడు, నేను అడిగింది నాకు ఇచ్చేవాడు. ఆ నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నేను చెయ్యి చాపడానికి ఇష్టపడను. చెయ్యి చాపే సేవకులు చూస్తే నేను ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయను. నేను అన్నది బహుశా మీకు అర్థమై ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం 50 మందే, ఈరోజు కూడా 50 మందే. ఎదుగులేదు, బొదుగులేదు. కానీ ఒక్క కొంప ఉన్న చోట రామాలయం వచ్చేస్తుంది అక్కడ. అందుకే ఈరోజు కాకినాడలో చిన్నపిల్లల్ని దౌర్జన్యం చేశారు. రేపొద్దు నీ ఊర్లో జరిగిన ఉన్న 10 మంది సేవకులు పాస్టర్ గారు కదా మనకేట్లే అని ఎవడు మట్టుగాడు కూర్చున్నాం. ఈరోజు యేసు ప్రభు వారి రక్తంతో కడగబడి నువ్వు నిజంగా నన్ను సేవకు పిలిచేటంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? బారెత్తుకుని నడాలి. 40 రోజులు కొండ మీద మోషేను ఆదరించిన దేవుడు నిన్ను ఆదరించడా? మరి ఎందుకండి మనకి ఈ బాధ? పస్తులు పెట్టాడు, ఓ రోజు ఉండడం కష్టమా? రాలేదు, ఆ రోజు నాకు రాలేదు అని చెప్పి సర్దుకుపోవడం తప్ప? ఈరోజు క్రైస్తవ్యం సంకనాగిపోవడానికి ఇదే మాట అంటాను నేను. భ్రష్టత్వం పట్టడానికి యేసు ప్రభు వారి కనుక నిలబడి ఎవడరా కారణం అంటే ఆయన ఏలెత్తి చూపించింది మనల్ని. ఆ రోజు 12 మంది శిష్యులు ప్రపంచాన్ని తలకిందులు చేశారు. ఈరోజు కొన్ని లక్షల మంది సేవకులు ఒక గ్రామాన్ని మార్చలేక ఎవడైనా మన వెనకాల వచ్చి అది ఇది అంటే తోక ముడుచుకుని పారిపోతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే మనలో యూనిటీ మాట పక్కన ఆలోచించండి. విశ్వాసం లేదు ముందు మనకి. అందుకే అన్నాను నేను, ఒక్క హనీ జాన్సన్ తప్ప ఎవరు, నేను నిన్న నుంచి నేను చూస్తున్నాను ఎవరన్నా అంటే నేను భారత క్రైస్తవుని అంటాడు హనీ జాన్సన్ మాట్లాడితే. నిజంగా భారతీయ క్రైస్తవుడే, మనందరం కూడా సిగ్గుతో తలంచుకోవాలంతే. నేను ఫోన్ చేశాను హనీ జాన్సన్, అన్నా నువ్వు కాకినాడ కానీ వస్తున్నా, ఫోన్ చేయని ఇలా వస్తాను. ఆడు స్క్రోలింగ్లో నెంబర్ ఇచ్చాడు. కనీసం ఒక్కళ్ళు హనీ జాన్సన్ గారు మీ వెనకాల మేము ఉన్నాం, విశాఖపట్నం నుంచి కాకినాడ రావడం అంటే తూర్పుగోదావరిలో మేము ఉన్నాం అని ఒక్క తూర్పుగోదావరి సేవకుడు ఈరోజు మాట్లాడగలిగాడంటే అలాంటి ఉద్యమం కనీసం ఇలాంటి మాటల ద్వారానే సరే మనలో ఒకవేళ పౌరుషం రోషం వచ్చి మన సేవా విధానం చివరి దినాల్లోనే మార్చుకోకపోతే వాడు అన్న మాట ఏంటో తెలుసండి, కాకినాడలో
కాకినాడలోనే కాదు, వాడు ఎక్కడికి వెళ్ళినా సరే అన్న మాట్లాడే తెలుసా, భారతదేశం అబ్బు సుబ్బు అన్నట్టు మనం ఎక్కడ పుట్టామండి? మనకెందుకు ఇచ్చారు పౌరసత్వం, ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చారు? ఈ మాట ఒక్క సేవకుడు అడగట్లేదు. నేనేమంటారా, నేను భారతీయుడిని అనేటువంటి మాట కూడా అడగట్లేదు. ఆ మాట ఒక్కళ్ళ నోట్లోంచి రావట్లేదు. దానికి కారణం మనమే. ప్రక్షాళన ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలంటే మన దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి. రోషం ఎక్కడి నుంచి రావాలంటే మన దగ్గర నుంచే రావాలి. తీర్మానం ఎక్కడి నుంచి రావాలంటే మన దగ్గర నుంచే రావాలి. రెండో విషయం, సిఆర్పిఎఫ్ యొక్క ఉద్దేశం నాట్ ఓన్లీ సేవకులు, క్రైస్తవులు. దాంట్లో యువత ఉంటుంది, స్త్రీలు ఉంటారు, దాంట్లో అందరూ. అది కలిస్తేనే తప్ప ఏ పోరాటం కూడా ముందుకి సాగదు. నువ్వు మాట్లాడుతాను బ్రదర్, ఎవ్వరేమనుకోవద్దు. మరి నేనంటే 2 సంవత్సరాల నుంచి కొంచెం దూరం ఉన్నాను, కానీ కొన్ని కొత్త మొక్కలు కొన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ మీలో ఎవరైనా సరే సిఆర్పిఎఫ్లో జాయిన్ అయిన తర్వాత మా సంఘాన్ని మేము సిఆర్పిఎఫ్ కొరకు సిద్ధపరిచామన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? బహుశా చాలా మీటింగ్లకు అటెండ్ అయ్యి ఉంటారు, జిల్లా మీటింగ్లు, రాష్ట్ర మీటింగ్లు, ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఎవరైనా చెప్పారా? మనం ఇక్కడ వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. రేపు పొద్దున్న సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తులు, యువత బయటకు వచ్చి మనకు వెన్నుదన్నుగా లేకపోతే మనం ఏం చేస్తామండి? నీకు వెనకాల రావాల్సిన సంఘం. ఆ సంఘమే లేకపోతే, ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ వినేసి మనం వెళ్ళిపోవడం కాదు, కానీ ఒక్కొక్కడు సిఆర్పిఎఫ్ అంటే బహుశా మీకు తెలిసి ఉంటుంది, బార్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ అంటే దాని మా సంకల్పం ఏంటంటే, ఒక్కొక్క సిఆర్పిఎఫ్లో ఉన్నటువంటి మెంబరు ఒక సైనికుడు. సైనికుడు అంటే ఆడినాడు రక్షించుకోడు, ప్రజలను కూడా కాదండి. బార్డర్లో ఆడు ఒక్కడే తుప్పా కట్టుకుని ఇలా నిలబడ్డాడు. ఒక బెటాలియన్, ఆ బెటాలియన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క గురి ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ టీంను రక్షించుకోవాలి, రెండోది వాళ్ళ క్యాంప్ను రక్షించుకోవాలి, మూడవది భారతదేశాన్ని రక్షించాలి. మేము ఆలోచిస్తున్నది, మేము చెప్తున్నది అదే. దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక సైనికుడు. నువ్వు రక్షించుకోవాలి, నీ సంఘాన్ని రక్షించాలి, నీ సంఘంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని రక్షించాలి. ఇది చెయ్యకపోతే, ఇది జరగకపోతే, ఇలాంటి సిఆర్పిఎఫ్లు కదా బోల్డ్ ఉన్నాయి ఆర్గనైజేషన్స్, దేనివల్ల కూడా ఉపయోగం లేదు. మూడవది, ఇది పాల్ ప్రసాద్ గారు ప్రారంభించాడు కదా, ఆయనదే బాధ్యత అనుకుంటే కాదు. ఒక ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళాలి అంటే 4 చేతులు కలాలి, 4 చేతులు చాపాలి. అది జరగలేదు అనుకోండి, ఇది జరగదు. కారణం ఏంటంటే, నేను కొంచెం దూరంగా ఉన్నా, ఫస్ట్ సిఆర్పిఎఫ్లో ఏ పోస్ట్ అయినా చూసేది నేనే. ఎక్కడైనా ఏదైనా జరిగితే వాలిపోతున్నారు వీళ్ళు, తర్వాత ఏంటి అంటే ఫాలో అప్ లేదు. ఇది నా బాధ్యత, ఇది నా పిలుపు, ఇది నాది అనేటటువంటి ఒక తీర్మానం కనీసం ఇక్కడ ఉన్నటువంటి మనం ఈరోజు తీసుకోకపోతే వేస్ట్. తీసుకుంటే నేను అంటాను, 3ది 9 రాష్ట్రాలకు చేరినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి 20 మంది భారతదేశాన్ని కదిలిస్తాం. సాధ్యం అండి, అది సాధ్యం. జరగదు అనుకుంటే ఇప్పుడు జరగదు. చేయగలనంటే ఒక్కడు చాలు, మోషే ఒక్కడే. అందరిని 2 రన్నా వెనకాల అడిగేయండి రానలే, కర్ర చాపాడు, అడిగేసాడు, సముద్రంలో ఆయన వెనకాల నడిచారు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రిజిస్టర్ చేయబడింది కనుక ఇది ఆథరైజ్డ్. ఏదో మనం అనుకున్నాం చేసేస్తున్నాం అనేది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ పక్కాగా మనం చేస్తామో, ప్రతి రూపాయికి కూడా అకౌంటబుల్. కనుక దీని విషయంలో ఎవరికి కూడా ఎటువంటి సందేహం అక్కర్లేదు.
దీంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ధైర్యంగా దీని గురించి మనం చెప్పొచ్చు, ఫండ్స్ రేజ్ చేయొచ్చు, మన అవసరాలను కూడా ఈ ఫౌండేషన్ ద్వారా తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు ఏదో బెనిఫిట్ కాదు, కానీ మొదటి నుంచి కష్టపడి దీని గురించి ప్రయాసపడినటువంటి వాళ్ళకి మాత్రం తగిన ప్రాధాన్యత ఇప్పుడు కూడా ఉంటారు. ఇది ఫామ్ నెంబర్ 13 రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఫామ్స్ ఇవి. ఫౌండేషన్కి కావాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, ఎందుకంటే దీనికి ఎవరైనా సరే సపోర్ట్ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేస్తే కాదు, కానీ ఎందుకంటే దీని గురించి రానున్న దినాల్లో ఎలాగ మనం ఫండ్స్ రేజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం దీన్ని బలోపేతం చేయాలనే విషయాలు కూడా టైం చేస్తానికి ఇప్పుడు తర్వాత మనం మాట్లాడుకుంటే ట్యాన్ది ఇది పాన్ కార్డ్. ఇది దీనికి ప్రతి రూపాయి దీంట్లో అకౌంట్కి వచ్చిన ప్రతి రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారానే జరిగించబడుతుంది. ఇది సర్టిఫికేట్ అనేది రిజిస్ట్రేషన్ ఫామ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి కాపీ. ఇది లైసెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ అఫేర్స్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. కనుక ఇదంతా కూడా పక్కాగా ఆథరైజ్డ్గా జరిగించబడినటువంటి కార్యక్రమం కనుక నిస్సందేహంగా మనం దీన్ని ప్రమోట్ చేయొచ్చు. మనం దీని గురించి ఫండ్స్ రేజ్ చేయొచ్చు, దీని ద్వారా మనం లబ్ధి కూడా పొందొచ్చు. కనుక ఈ విషయాలు గమనించాలని ప్రభుత్వం. ఓకే, చిన్న ప్రమోషన్ ఉంటుంది. ఒక రంపచోడవరం నుంచి